Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ హైకోర్టుకు సంబంధించి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా ప్రాక్టీస్ సెట్ 5 ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. అయితే ఈ వీడియోలో మీకు ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్స్ అండి, ఓకేనా. సో మీకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ మీద మనకు స్పాటింగ్ ఎర్రర్స్ అనే టాపిక్ నుంచి మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట, ఓకేనా. సో ఎవరెవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, రైట్. ఆల్రెడీ నేను ప్రాక్టీస్ సెట్ 4 వరకు కంప్లీట్ చేశాను, ప్రీవియస్ క్వశ్చన్ చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి, ఓకేనా. సో మీకు ఇంగ్లీష్ అనేది మనకు ఈ హైకోర్టు ఎగ్జామ్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇంగ్లీష్ మీద మంచిగా కాన్సన్ట్రేషన్ చేయండి, బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి, ఓకేనా. ఒకవేళ మీకు మీరు ఒకవేళ కోర్సు తీసుకోవాలి అనుకుంటే మీరు మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ హైకోర్టు కోర్సెస్లో ఈ కోర్సు ఉంటుందండి. 1 మంత్ కోర్సు ఉంటుంది. 1 మంత్ కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి, రైట్. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. చూడండి, చాలామంది స్టూడెంట్స్ యాప్లో అసలు కంటెంట్ లేదు అని అది అనుకుంటున్నారండి. మీరు ఒకసారి ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఎందుకంటే మన క్లాసెస్ విని ఎంతోమంది స్టూడెంట్స్ జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఓకేనా. కాబట్టి మీరు కామెంట్స్ కానీ, ఓకేనా, అక్కడ ఫీడ్బ్యాక్ కానీ చూసి నచ్చితేనే అప్పుడు తీసుకోండి క్లాసెస్, ఓకేనా. బెస్ట్గా యూజ్ అవుతాయి అనమాట. డీప్గా క్లియర్ కట్గా ఎగ్జామ్ లెవెల్లో మీకు ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. ఒకవేళ మీకు బుక్ కావాలనుకుంటే బుక్ కూడా తీసుకోవచ్చు అండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో అడగండి. ఇక్కడ ఈ బుక్లో మీకు ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. టాపిక్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి ఈ బుక్లో, ఓకేనా. మీ బుక్లో బుక్ స్టాల్స్లో అడగండి, లేదా యాప్లో బుక్ చేసుకోండి. లేదు అంటే మన నెంబర్కి కాల్ చేస్తే మేమైనా పంపిస్తాం, ఓకేనా. అడ్రస్ అమౌంట్ పంపించారంటే పంపిస్తాం. ఇక్కడ 280 + 70 డెలివరీ ఛార్జ్ అండి బుక్ కాస్ట్ అనేది, రైట్. అయితే లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు సార్ కొంచెం క్లారిటీగా పెట్టుకోండి, వీడియో మీకు అర్థమైపోతుంది, కనిపిస్తుందండి క్లియర్గా, ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ది. మీరు ఫస్ట్, ఓకేనా, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్స్ అండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చదివితే నైదర్ ఆఫ్ దెమ్, చూడండి, నైదర్ ఆఫ్ దెమ్, ఇదేమో ఏ పార్ట్, ఇదేమో బి పార్ట్, ఇదేమో సి పార్ట్, అదేమో డి పార్ట్ ఏంటి, నో ఎర్రర్ అనమాట, రైట్. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది, ఏ పార్ట్లో గ్రామాటికల్ ఎర్రర్ ఉందో మనకు కనిపెట్టాలి అండి. అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఆ పార్ట్ని మనం ఆన్సర్ లాగా చూజ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది స్పాటింగ్ ఎర్రర్స్ అంటే. ఈ రీసెంట్ ఎగ్జామ్స్లో మనకి ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్స్ మీద చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, బట్ అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. చూద్దాం. ఇప్పుడు నైదర్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు అటెండ్ ద పార్టీ ఆన్ 10th October అండి. ఇది సెంటెన్స్ ఇచ్చాడు. ఈ సెంటెన్స్కి పార్ట్స్ డివైడ్ చేశాడు, ఎక్కడ ఉందో కనిపెట్టాలి. చూడండి, ఇక్కడ నైదర్ ఆఫ్ దెమ్, నైదర్ ఆఫ్ దెమ్ అంటే ఇద్దరు ఇట్లా ఎవరన్నా వెళ్తుర్రా, ఎవరు వెళ్తలేరు అని. నైదర్ అంటే జనరల్గా ఇద్దరు ఉన్నట్టు కన్సిడర్ చేస్తాం, ఎవరు వెళ్ళట్లేరు కాబట్టి. చూడండి, నైదర్ అనేది వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా సరే సింగులర్ వెర్బ్ రావాలా, ప్లూరల్ వెర్బ్ రావాలా, సింగులర్ వెర్బ్ రావాలి. ఎందుకంటే నైదర్ అంటే ఎవరు యాక్షన్ చేస్తలేరు అని. ప్రీవియస్ పేజెస్ కూడా చెప్పినా మీకు ఆల్రెడీ. నైదర్ వచ్చినా, నన్ను వచ్చినా, ఐదర్ వచ్చినా, ఈచ్ వచ్చినా, ఎవ్రీ వచ్చినా, వన్ వచ్చినా వెర్బ్ ఏ వెర్బ్ వాడాలి అంటే మనం ఎప్పుడైనా సరే సింగులర్ వెర్బ్ వాడాలి. కాబట్టి నన్ ఆఫ్ దెమ్ ఈజ్ గోయింగ్ అంటామా, ఆర్ గోయింగ్ అంటామా, ఈజ్ గోయింగ్ అనాలి. కానీ ఇక్కడ ప్లూరల్ వెర్బ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉంది కదా, ఇది మనకు మిస్టేక్ పార్ట్ అనమాట, రైట్. అప్పుడు ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళి ఇది ఏ పార్టే కదా, ఇది బి పార్ట్ కదా, బి పార్ట్లో మిస్టేక్ ఉంది అని. మనకు బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట ఇక్కడ, ఓకే. బి అనేది మనకి అక్కడ ఆన్సర్ అయిపోతుంది అండి. మరి మనకి అక్కడ ఏముండాలి ఆన్సర్ అంటే ఈజ్ ఉండాలి. ఈజ్ గోయింగ్, మిగతా పార్ట్స్ కూడా చెక్ చేద్దాం. ఈజ్ గోయింగ్ అంటే ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఈజ్ గోయింగ్, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. తర్వాత చూడండి, మిగతా ఏమైనా ఎర్రర్ ఉంది చూద్దాం. టు అటెండ్, టు పక్కన మనకు జనరల్గా ఏ మెయిన్ వర్బ్ ఉండాలి అండి, V1 మెయిన్ వర్బ్ ఉండాలి. టు అటెండ్ ద పార్టీ, ఆ పార్టీ అంటే ఇది కరెక్టే ఉంది, ఆ V1 కరెక్టే ఉంది. ఆన్ 10th October, చూడండి, ఆన్ 10th October, రైటా రాంగా, రైటే. ఆన్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కడ వాడాలి అండి, డేస్ ఆఫ్ ఏ వీక్ అండ్ డేట్స్ ఆఫ్ మంత్. ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే అంటాం, ఓకేనా. ఆన్ 10th October, ఓకేనా, ఆన్ 26th January, ఆన్ August 15th, ఆన్ ఇండిపెండెన్స్ డే, ఇలా డేస్, ఓకేనా. డేట్స్ ఆఫ్ మంత్, ఓకేనా. ఏదైనా ఒక డేట్ చెప్పినాం అనుకోండి, అప్పుడు మనం ఆన్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డేస్ ముందు కూడా ఏమి యూజ్ చేసుకోవాలి, మనము ఆన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ డేస్ ఆఫ్ ఏ వీక్ అండ్ డేట్స్ ఆఫ్ మంత్.
కాబట్టి మనకు మొత్తం కరెక్టే ఉంది. ఇక్కడ ఈ వెర్బ్ రాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఈజ్ రావాలి. రాంగ్ ఉన్న పార్ట్ ఇదే కదా, కాబట్టి మనకు బి అనేది అక్కడ ఆన్సర్ అయిపోతుంది అనమాట. అయితే ఆప్షన్స్ ఏం చేస్తారంటే ఒకవేళ కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చిండు అనుకోండి, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, బి అనేది ఏ ఆప్షన్లో ఇచ్చిండో చూసుకొని ఆప్షన్ ఆన్సర్ పెట్టుకోవాలి అంతే. ఓకేనా, అది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అందరు ఇక్కడ క్లియర్గా, హీ వాక్డ్ 9 miles. ఇది మీకు 9 అండి. ఓకేనా, ఇది మీకు మిస్టేక్ ఉంటే నేనే రాశాను అట్లా. హీ వాక్డ్ 9 miles. చూడండి అందరు ఇక్కడ, హీ వాక్డ్ 9 miles విచ్ ఆర్ రియల్లీ ఏ గ్రేట్ డిస్టెన్స్. చెప్పండి అందరు క్లియర్గా, హీ వాక్డ్ 9 miles. హీ వాక్డ్ ఇక్కడ ఎర్రర్ ఉందా? లేదు, ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ V2, అతను నడిచాడు. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, కరెక్టే ఉంది. హీ వాక్డ్ 9 miles అంటే 9 మైళ్ళ దూరం నడిచాడు అని. విచ్ ఏదైతే, చూడండి, సో విచ్ అనేది ఎప్పుడైనా సరే దీన్ని ఎలా తీసుకుంటామంటే రిలేటివ్ ప్రొనౌన్ లాగా తీసుకుంటాం. ఓకే, విచ్ అనేది ఏంటి మనకు రిలేటివ్ ప్రొనౌన్ అండి. అయితే రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడైనా సరే చూడండి క్లియర్గా, రిలేటివ్ ప్రొనౌన్ మనకు సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు అండి. అయితే రిలేటివ్ ప్రొనౌన్ సింగులర్ అవుద్దా, ప్లూరల్ అవుద్దా అని దేని మీద డిసైడ్ అవుతుంది అంటే, దాది రిలేటివ్ ప్రొనౌన్ అనేది దేన్నైతే రిలేట్ చేస్తుందో, రిలేటివ్ ప్రొనౌన్ అనేది సింగులర్ అవుద్దా, ప్లూరల్ అవుద్దా అని దేని మీద డిసైడ్ అవుతుంది అంటే, ఆ రిలేటివ్ ప్రొనౌన్ దేన్నైతే రిలేట్ చేస్తుందో ఆ రిలేట్ చేయబడేది సింగులర్ అనుకోండి, అప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ కూడా సింగులరే. ఆ రిలేట్ చేయబడేది ప్లూరల్ అనుకోండి, అప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ కూడా ప్లూరలే అవుద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు విచ్ అనేది దేన్ని రిలేట్ చేస్తుంది? 9 miles. 9 miles అంటే దూరమే కదా, మీకు అలా చెప్పాను. డిస్టెన్స్ కానీ, టైం కానీ, మనీ కానీ ఇవన్నీ మనకి ఏమవుతాయి ఎప్పుడైనా సరే సింగులర్స్ అవుతాయి. మరి సింగులర్స్ అవుతాయి కాబట్టి ఈ వాక్డ్ 9 miles విచ్ ఆర్ అంటామా, విచ్ ఈజ్ అంటామా? విచ్ ఈజ్ అనాలి, ఎందుకంటే ఇక్కడ విచ్ అనేది మనకు దూరాన్ని తెలియజేస్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి దూరం అనేది ఎప్పుడైనా సరే మనకు సింగులర్ లాగా తీసుకోవాలి కదా డిస్టెన్స్ని, కాబట్టి డిస్టెన్స్ని సింగులర్ లాగా తీసుకుంటాం కాబట్టి అప్పుడు మనకు విచ్ ఆర్ అంటామా, విచ్ ఈజ్ అంటామా? విచ్ ఈజ్ అనాలి. కాబట్టి ఎర్రర్ ఇక్కడ ఉంది. అది ఏ పార్ట్ అండి? ఏ పార్టే. ఓకేనా, ఇక్కడ ఇచ్చండి ఏ అంటే కాబట్టి ఏ పార్ట్ అనేది ఇది, రైట్. ఇది మనకు బి పార్ట్, ఇది మనకు సి పార్ట్. నో ఎర్రర్, ఎలాంటి ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్ అనేది ఆప్షన్ చూసుకోవాలి, డి. ఓకేనా, ఎనీవే మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఏ అనేది ఏ ఆప్షన్ ఉంటే అది మనకు ఆన్సర్ అయిపోతుంది అనమాట. మిగతా చెక్ చేద్దాం. విచ్ ఆర్ రియల్లీ ఏ గ్రేట్ డిస్టెన్స్. ఓకే, ఫర్ ఏ మ్యాన్, మనిషికి అనమాట అది. ఫర్ ఏ మ్యాన్ లైక్ హిమ్ హూ ఈజ్ నాట్ ఓన్లీ ఓల్డ్ బట్ ఆల్సో ఇల్. ఇది కరెక్టే ఉంది, ఇది కూడా. ఓకేనా, సో మనకు అప్పుడు మనకు అక్కడ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది అండి. సో మనీ, డిస్టెన్స్, టైం, ఓకే, నువ్వు ఎప్పుడైనా సరే మనకి సింగులర్సే అవుతాయి. కనుక డైరెక్ట్ కాకుండా రిలేటివ్ ప్రొనౌన్ తోటి అడిగాడు. సో రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడైనా సరే సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు. అది దేన్నైతే రిలేట్ చేస్తుందో దాన్ని చూసుకోవాలన్నమాట మీరు, అంతే, రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి అందరూ. థర్డ్ క్వశ్చన్ చెప్పండి, ఎందుకంటే దీని మీద చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయండి. ఇవే మోడల్స్ మీద వచ్చాయన్నమాట. అందుకే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన టాపిక్, స్పాటింగ్ ఎర్రర్స్ అనేది. ఓకేనా, రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఐదర్ మై కొలీగ్. ఓకే, దీన్ని నేను కొంచెం జూమ్ అవసరం లేదు. అవసరం లేదు. చూడండి ఇక్కడ క్లియర్గా, ఐదర్ మై కొలీగ్ ఆర్ ఏ ప్యూన్. మీకు చెప్పాను ఆల్రెడీ క్లియర్గా, ఐదర్ ఆర్. మై కొలీగు ప్యూన్ అండి. చెప్పండి, మీకు ఎప్పుడైనా సరే ఐదర్ ఆర్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఐదర్ ఆర్ తోటి, నెక్స్ట్ నైదర్ నార్ తోటి. ఓకేనా, నైదర్ నార్, నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. రెండు సబ్జెక్ట్స్ మనకు ఐదర్ ఆర్ తోటి కానీ, నైదర్ నార్ తోటి కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉంచాలి అండి? సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉంచాలి. ఏ సబ్జెక్ట్ ప్రకారం అండి? సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉంచాలి. మరి సెకండ్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ కొలీగు ప్యూన్. ప్యూన్ అనేది మనకు సింగులరే కదా, సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? ఈజ్ రావాలి. ఇక్కడ మళ్ళీ మనకు మిస్టేకే ఇచ్చిండు. సో మనకి ఇక్కడ ఈజ్ అనేది ఉండాలి అండి. ఏముండాలి అక్కడ? ఈజ్ అనేది ఉండాలి. ఓకేనా, ఈజ్ కమింగ్ హోమ్ విత్ ద మెటీరియల్ టుడే. ఓకేనా, కొలీగ్ కానీ ప్యూన్ కానీ ఎవరో ఒకరే వస్తున్నారు అని, ఇంటికి వస్తున్నారు మెటీరియల్ తోటి అని. కాబట్టి ఇక్కడ మనకు ఈజ్ అనేది ఉండాలి, అంతే. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద సైడ్. క్లియర్గా చూడండి అందరూ, ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద సైడ్. సైడ్ యొక్క రైజ్, ఫాల్ అట. రైజ్ అంటే పెరగడం, ఫాల్ అంటే తగ్గడం అని. ద రైజ్ అండ్ ఫాల్
ఆఫ్ ద సైడ్ ఆర్ డ్యూ టు లూనార్ ఇన్ఫ్లుయెన్స్. ఓకేనా. సో లూనార్ ఇన్ఫ్లుయెన్స్ అనేది సో దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దేన్ని సో దారితీస్తుంది అంటే దేనికి దారితీస్తుంది అంటే రైజ్ అండ్ ఫాల్ అనేది. ఓకే, సైడ్ యొక్క రైజ్ అండ్ ఫాల్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి అంటే లూనార్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతున్నాయని మీనింగ్ ఇక్కడ. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి ద రైజ్ అండ్ ఫాల్, ఇప్పుడు ఇది సింగులరా ప్లూరలా తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అండి. చూడండి సైడ్ యొక్క రైజ్ అండ్ ఫాల్ ఈజ్ డ్యూ టు అంటామా ఆర్ డ్యూ టు అంటామా అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే సార్ రైజ్ ఫాల్ రెండు ఉన్నాయి కదా సార్, రైజ్ ఒకటి ఫాల్ ఒకటి రెండు ఉన్నాయి. సో రెండు ఉన్నాయి కాబట్టి రెండు కలిపితే మనకి అక్కడ ప్లూరల్ అవుతుంది కదా సార్, ఆరే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ రైటే ఉందని చెప్పి నో ఎర్రర్ అని ఆన్సర్ పెడతారండి. కానీ మీకు చెప్పాను ఆల్రెడీ ద రైజ్ అండ్ ఫాల్ అంటే దా అనేది దా రైజ్ అండ్ దా ఫాల్ ఉంటే ప్లూరల్ అయ్యేది. కానీ ద రైజ్ అండ్ ఫాల్ ఒకటే దాని ముందు దా ఉంటుంది మనకి ఏమవుతుందండి సింగులర్ అవుతుంది. మీకు చెప్తా చూడండి క్లియర్గా, ద డ్రైవర్ అండ్ ద కండక్టర్. ఓకేనా, చూడండి ఇక్కడ ద డ్రైవర్ అండ్ ద కండక్టర్, అదే ద డ్రైవర్ అండ్ కండక్టర్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుందండి. చూడండి ద డ్రైవర్ అండ్ ద కండక్టర్ అంటే ఇద్దరు మనుషులు అన్నట్టు మీనింగ్ అక్కడ, దాని రెండింటి ముందు యూజ్ చేసుకుంటే అక్కడ ఇద్దరు ఉన్నట్టు మీనింగ్, డ్రైవర్ వేరే కండక్టర్ వేరే. కానీ ద డ్రైవర్ అండ్ కండక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే డ్రైవర్ కమ్ కండక్టర్ అని, అతనే డ్రైవర్ అతనే కండక్టర్ అనమాట. కాబట్టి దాన్ని ద డ్రైవర్ అండ్ కండక్టర్ అంటాం. సో దానే రెండింటి ముందు యూజ్ చేసినామంటే ఇద్దరు సపరేట్ పర్సన్స్ ఉన్నట్టు, దానేది ఒకటే నౌన్ ముందు వాడినాము అంటే అక్కడ ఒకటే పర్సన్ ఉన్నట్టు మీనింగ్. ద డ్రైవర్ అండ్ ఒకడే ఉన్నాడు కాబట్టి ఒకసారి వాడినాం అన్నమాట. కాబట్టి అక్కడ మనకు డ్రైవరే కండక్టర్లా యాక్ట్ చేస్తుండు అని ద డ్రైవర్ అండ్ కండక్టర్ అంటాం. కాబట్టి ఇక్కడ ఒకటే పర్సన్ ఉన్నట్టు. సో ఇట్లా ఓకేనా. చూడండి ద డైరెక్టర్ అండ్ ద ఫ్యాకల్టీ అన్నాం అనుకోండి, అప్పుడు మీనింగ్ ఏమొస్తుంది, సో డైరెక్టర్ వేరే ఫ్యాకల్టీ వేరే, ద డైరెక్టర్ అండ్ ద ఫ్యాకల్టీ ఆర్ కమింగ్ అనాలి. ఓకేనా. అదే కొంతమంది డైరెక్టర్లే ఫ్యాకల్టీలా ఉంటారు కదా ఇన్స్టిట్యూట్లలో, అప్పుడు ఏమంటాం ద డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ, దాని రెండింటి ముందు వాడతామా వాడమన్నమాట, ద డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ అనమాట, అంతే. ఈజ్ కమింగ్ అనాలి ఒకటే, రైట్. కాబట్టి ఇక్కడ దాని రెండింటి ముందు ఉంటే ఇద్దరు ఉన్నట్టు, దానిది ఒకటి దాని ముందు ఉంటే సో మనకి అక్కడ ఒకరే ఉన్నట్టు. కాబట్టి ద రైజ్ అండ్ ఫాల్, సో మనకి రెండింటి ముందు దా ఉందా లేదు, ఒకటి దాని ముందు దా ఉంది కాబట్టి సింగులర్, అది సింగులర్ కాబట్టి ఈజా ఆరా ఈజ్. ఓకేనా, ఈజ్ అనేది వాడాలి. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు సబ్జెక్ట్ వెర్బ్ అనమాట ఇది మొత్తం, రైట్. ఆరు కాదు మనకి ఏమి ఉండాలి అక్కడ ఈజ్ అనేది ఉండాలి. సో ఎర్రర్ ఎక్కడ ఉంది అండి, పార్ట్ బిలో ఎర్రర్ ఉంది అన్నమాట, పార్ట్ బి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. చూడండి మన యాప్లో బాగా డీప్ లెవెల్లో డిస్కస్ చేసి పెట్టాము అండి కాన్సెప్ట్స్, యాప్లో చాలా డీప్గా ఉంటాయి కాన్సెప్ట్స్. ఓకేనా, ప్రతిదీ నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి యాప్లో మీకు క్లియర్ కంటెంట్ అనేది దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ, అది జాగ్రత్తగా గమనించండి, రైట్. చూడండి ఇక్కడ మెనీ ఏ మ్యాన్ హ్యావ్ సకంబ్డ్ అట. సకంబ్డ్ అంటే సరెండర్ అవ్వడం అనమాట. ఓకేనా, అంటే దానికి టెంప్ట్ అయిపోవడం అని సింపుల్గా, రైట్. అంటే దాన్ని మనము ఎట్లా అంటే గివప్ ఇవ్వడం అనమాట. ఏదైనా సరే గెలిచడానికి వెళ్ళినప్పుడు నా వల్ల కాదని చెప్పేసి గివప్ ఇచ్చేసేయడం అంటూ ఉంటాం, రైట్. వాటిది మనకు సకంబ్డ్ అంటే మీనింగ్ అది. సో మెనీ ఏ మ్యాన్ జనరల్గా చూడండి మెనీ బాయ్స్ అంటాం, అదే మెనీ ఏ వచ్చింది అనుకోండి బాయ్ అనాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెనీ ఉంటుంది, మెనీ ఏ ఉంటుంది, రెండు ఉంటాయి. ఓకేనా, మెనీ బాయ్స్ మెనీ ఏ బాయ్, ఎందుకంటే ఏ అంటే మీనింగ్ ఏంటి వన్ అని, కాబట్టి వన్ బాయ్ అనాలి ఎప్పుడైనా సరే. ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ యాన్ ఉంటాయి కదా, ఏ యాన్ని మనం ఏమంటామండి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. మరి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఒకటి అని మీనింగ్ అక్కడ. కాబట్టి ఏ పక్కన యాన్ పక్కన ఎప్పుడైనా సరే సింగులర్ నౌనే రావాలి. ఏ బాయ్, ఏ గర్ల్, ఏ స్టూడెంట్, ఏ బ్యాగ్, అంతేగాని ఏ బ్యాగ్స్, ఏ గర్ల్స్, ఏ స్టూడెంట్స్ అనే రావు. ఎందుకు రావు అంటే ఏ అంటే వన్ అని మీనింగ్ అక్కడ, అట్లా, రైట్. కాబట్టి ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే మెనీ బాయ్స్ హ్యావ్ అంటామా హ్యాజ్ అంటామా చెప్పండి. చాలామంది బాయ్స్ ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి హ్యావా హ్యాజా, హ్యావ్ చాలామంది ఉన్నారు అని. మరి మెనీ ఏ బాయ్ అంటే సింగులరా ప్లూరలా, సింగులర్, ఒక్కరే. మరి ఒక్కరే అన్నప్పుడు మనకి ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కదా, అది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి సింగులర్ వెర్బ్ ఉండాలి. మరి హ్యావ్ అనేది సింగులరా, హ్యాజ్ అనేది సింగులరా,
ఎస్ ఉన్న వెర్బులు సింగులర్ కాబట్టి హ్యాస్ అనేది సింగులర్ కాబట్టి మనకు సో ఏ బాయ్. మెనీ వచ్చినప్పుడు ఏమో మనకు అక్కడ సో ప్లూరల్ నౌనే వచ్చింది, ప్లూరల్ వెర్బ్ వచ్చింది. మళ్ళీ అదే మెనీ ఏ వచ్చినప్పుడు సింగులర్ నౌన్ వచ్చింది, సింగులర్ వెర్బ్ రావాలన్నమాట. సో మెనీ బాయ్స్ అనేది వేరు, మెనీ ఏ బాయ్ అనేది వేరు. కాబట్టి మెనీ బాయ్స్ పక్కన ప్లూరల్ వెర్బ్ రావాలి. మెనీ ఏ బాయ్ అంటే ఒకడే అంటే సింగులరే, సింగులర్ అంటే సింగులర్ వెర్బే వాడాలి. కాబట్టి మెనీ ఏ బాయ్ అంటే హ్యాస్ అనేది వాడుకుంటాం. సో మనకు అప్పుడు మెనీ ఏ మ్యాన్ మరి అప్పుడు ఇక్కడ ఏమొస్తుందండి? హ్యావా హ్యాజా? హ్యావ్ రావాలా హ్యాస్ రావాలా? హ్యాస్ రావాలి. హ్యావ్ వచ్చింది కదా, సో రాంగ్ ఉంది కాబట్టి ఇది ఏ పార్ట్ ఇచ్చిండు? బి పార్ట్ ఇచ్చిండు. కాబట్టి బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కొన్నిసార్లు ఆప్షన్స్ ఇస్తాడు, మళ్ళీ 1 2 3 4 ఆప్షన్స్ ఇచ్చి బి అనేది డి ఆప్షన్ 4th ఆప్షన్లో ఇస్తాడు. సో బి పార్ట్ ఏ ఆప్షన్లో ఉంటే అది మనకు ఆన్సర్ అవుతుంది అంతే. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ చెప్పండి? హ్యాస్ అనేది రావాలన్నమాట. అర్థమైందా? ఇది ఇంకోటి చెప్తా చూడండి. మ్యాన్కు ప్లూరల్ ఏంటిదండి? మ్యాన్సా మెన్నా? మెన్. ఉమెన్కు ప్లూరల్ ఏంటిదండి? ఉమెన్. ఇది కూడా క్లియర్ కట్గా చూసుకోండి అన్నీ. ఓకేనా? మెన్ అవుద్ది, ఉమెన్ అవుద్ది. ఓకేనా? రైట్. ఎనీవే అది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. 6th క్వశ్చన్ చూడండి. ద ఇంట్రడక్షన్ ఆఫ్ టీ, కాఫీ అండ్ సచ్ అదర్ బెవరేజెస్. చూడండి, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, వెర్బ్ ఎక్కడ ఉందో క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే వీటి మీదనే వస్తాయండి క్వశ్చన్స్ మీకు. రైట్? చూడండి, ద ఇంట్రడక్షన్ ఆఫ్ టీ, కాఫీ అండ్ సచ్ అదర్ బెవరేజెస్. బెవరేజెస్ అంటే డ్రింక్స్ అని. బెవరేజెస్ అంటే ఏంటి అంటే డ్రింక్స్ అంటూ ఉంటాం. ఇప్పుడు టీ, కాఫీ, కొన్ని డ్రింక్స్, కొన్ని బెవరేజెస్, కొన్ని డ్రింక్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది, ఓకేనా, వాటి యొక్క ఇంట్రడక్షన్ అనేది అస్సలు ఉండదట. హ్యావ్ నాట్ బీన్ వితౌట్ సమ్ ఎఫెక్ట్. ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా అస్సలు ఉండదట. అంటే కంపల్సరీ వాటిని ఇంట్రడ్యూస్ చేసాము అంటే ఎఫెక్ట్ అనేది ఉంటుంది అని మీనింగ్ అక్కడ. రైట్? అయితే ఇప్పుడు ద ఇంట్రడక్షన్ ఆఫ్ టీ, కాఫీ అండ్ సచ్ అదర్ బెవరేజెస్ ఇక్కడ హ్యావ్ ఉంది అండి. చెప్పండి మీరు. ఇక్కడ వరకు అయితే రైటే. ద ఇంట్రడక్షన్ ఆఫ్ టీ, కాఫీ అండ్ సచ్ అదర్ బెవరేజెస్. ఓకే, రైట్. ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ ఈ టీ, కాఫీ, బెవరేజెస్ అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇది ప్లూరల్ కదా, చాలామంది హ్యావ్ ఓకే అనుకుంటారండి. కానీ ఇక్కడ టీ, కాఫీ, బెవరేజెస్ అనేది సబ్జెక్టా, వాటి యొక్క ఇంట్రడక్షన్ అనేది సబ్జెక్టా? వాటి యొక్క ఇంట్రడక్షన్ అనేది సబ్జెక్ట్. అక్కడ టీ, కాఫీ, బెవరేజెస్ అది కాదు సబ్జెక్టు, వాటి యొక్క ఇంట్రడక్షన్ అండి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే సో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సంబంధించింది అనమాట. ఓకేనా? కాబట్టి ఇంట్రడక్షన్, వాటి యొక్క ఇంట్రడక్షన్ కాబట్టి ఇంట్రడక్షన్ సింగులరా ప్లూరలా? సింగులర్ కాబట్టి ఇప్పుడు హ్యాస్ వస్తుందా, హ్యావ్ వస్తుందా? హ్యాస్. కాబట్టి మనకి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందండి? ఇక్కడ సి పార్ట్లో ఎర్రర్ ఉంది అని. ఓకేనా? సి పార్ట్లో ఎర్రర్ ఉంది అనమాట. రైట్? అంతే. ఎందుకండి ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, ద బిహేవియర్ ఆఫ్ బాయ్స్, ద బిహేవియర్ ఆఫ్ బాయ్స్ was. చెప్పండి ఆన్సర్. ద బిహేవియర్ ఆఫ్ బాయ్స్ అంటే ఇప్పుడు బాయ్స్ సబ్జెక్టా, బాయ్స్ యొక్క బిహేవియర్ సబ్జెక్టా? బిహేవియర్ అనేది సబ్జెక్ట్ అక్కడ. కాబట్టి ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్? వర్ కాదు, వాజ్. ద బిహేవియర్ వాజ్ అంటాం. ఇక్కడ కూడా అంతే. టీ, కాఫీ కాదు ఇక్కడ సబ్జెక్టు, వాటి యొక్క ఇంట్రడక్షన్ అనేది సబ్జెక్ట్ అనమాట. కాబట్టి ఇంట్రడక్షన్ హ్యాస్ నాట్ బీన్ అనాలి. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమొస్తుందండి? హ్యావ్ ప్లేస్లో హ్యాస్ వస్తుంది. సో పార్ట్ 3లో మిస్టేక్, సిలో మిస్టేక్ ఉంది అనమాట. ఇప్పుడు మిస్టేక్ ఉన్న పార్ట్ మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి. ఓకేనా? మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడానికే ట్రై చేయండి. ఇక్కడ ఆన్సర్ కాదు ముఖ్యం. ఇక్కడ ఎందుకు ఇదైంది, ఎందుకు అదైంది, ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ మ్యాటర్ ఏంటనో క్లియర్గా తెలుసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు అంతే. ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అయింది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, అది చూసుకోవాలంతే. ఓకేనా? అది ఎనివే ఆప్షన్ సి. నెక్స్ట్ మళ్ళీ చూడండి, మీరు క్లియర్గా అర్థం చేసుకోండి అంతే. మీకు అసలు ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే అర్థం అవుద్దండి. లో లెవెల్ నుంచి ఉంటాయి మన క్లాసెస్. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్. ద న్యూవర్ టైప్ ఆఫ్ ఆటోమేటిక్ మెషిన్స్. ఇది చెప్పండి అందరు క్లియర్గా చూద్దాం. 7th క్వశ్చన్. మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్ నేను చెప్పే కంటే ముందే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి అంతే. ఓకేనా? ద న్యూవర్ టైప్ ఆఫ్ ఆటోమేటిక్ మెషిన్స్ వాష్ క్లోత్స్ ఫాస్టర్. చూడండి, ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేద్దాం. ఇది ఏ టెన్స్లో ఉంది చెప్పండి నాకు ఒకసారి ఫస్ట్ అందరూ. ఇది ఏ టెన్స్లో ఉందో చెప్పండి. ఏ టెన్స్లో ఉంది ఇక్కడ? ద న్యూవర్ టైప్ ఆఫ్ ఆటోమేటిక్ మెషిన్స్ వాష్ క్లోత్స్ ఫాస్టర్. ఇక్కడ ఒకటే వెర్బ్ V1 ఉంది కాబట్టి సో V1 అంటే అది ఏ టెన్స్ అండి? మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. V1 ఉంది అంటే అది మనకు ఏ టెన్స్ అవుతుంది చెప్పండి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది.
మరి ఇప్పుడు నాకు సింపుల్ ప్రజెంట్ అంటే V1 నార్మల్గా ఉండొచ్చు, V1కి SES IES కూడా ఉండొచ్చు. వాష్ కానీ వాషెస్ కానీ రావాలి నార్మల్గా, రైట్. అయితే ఇక్కడ వాష్ అని ఇచ్చిండు, రైట్ రంగా చూద్దాం. వాష్ అనేది ఏంటిది, సింగులర్ వెర్బా ప్లూరల్ వెర్బా? ఓన్లీ V1 వస్తే అది ప్లూరల్. V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ వస్తే అది మనకి ఏమవుతుందండి, సింగులర్ అవుద్ది అండి, అది రైట్. అయితే ఇక్కడ ద న్యూవర్ టైప్ ఆఫ్ ఆటోమేటిక్ మిషన్స్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి చెప్పండి, ఆటోమేటిక్ మిషన్స్ సబ్జెక్టా, వాటి యొక్క న్యూవర్ టైప్ అనేది సబ్జెక్టా? న్యూ టైప్ అనమాట. న్యూవర్ టైప్ అంటే కొత్త పని, రైట్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ మెషిన్స్ కాదు, వాటిలో న్యూ టైప్ అనమాట, న్యూవర్ టైప్ అనమాట. కాబట్టి ఇక్కడ సో న్యూవర్ టైప్ అనేది సబ్జెక్ట్ మనకు. న్యూవర్ టైప్ అంటే సింగులరా ప్లూరలా? సింగులర్. కాబట్టి ఇది సింగులర్ కాబట్టి మనకు అప్పుడు వెర్బ్ కూడా ఎలా ఉండాలి, V1 కూడా ఎలా ఉండాలి, సింగులర్లో ఉండాలి. మరి సింపుల్ ప్రెజెంట్లో సింగులర్ వెర్బ్ అంటే ఎలా ఉంటుందండి, సింపుల్ ప్రెజెంట్లో సింగులర్ వెర్బ్ అంటే SES IES ఉండాలి కదా వెర్బ్కి V1కి. కాబట్టి వాష్ వస్తుందా, వాషెస్ వస్తుందా, వాషెస్ అట్లా, ఓకేనా. ఇప్పుడు అంత ఎందుకండి, ఇప్పుడు హీ షీట్ అనేది వచ్చినప్పుడు V1 అనేది ఎలా రాస్తారు, V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ యాడ్ చేస్తారు కదా. కాబట్టి న్యూవర్ టైప్ అంటే ఇట్ అన్నట్టే కదా. ఇటు వాష్ అంటామా, ఇటు వాషెస్ అంటామా, ఇటు వాషెస్ అంటామా అన్నమాట. ఒకటి సింగులర్ ఉంది కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి. అంటే సింగులర్ వెర్బ్కి ఎప్పుడైనా సరే ఎస్ అనేది ఉంటుంది. కాబట్టి మనకు వాషెస్ ఏముండాలి ఇక్కడ చెప్పండి, V1కో ఎస్ అని ఈఎస్ అనేది యాడ్ చేసుకోవాలి. కాబట్టి వాషెస్ అనేది ఉండాలి అక్కడ, రైట్. ఇక్కడ లేదు కాబట్టి ఇది మనకు ఎర్రర్ అండి. ఎర్రర్ అంటే మనకి ఇప్పుడు ఏ పార్ట్ అవుతుంది, ఇది ఏ పార్ట్ అనుకుంటే అది బి పార్ట్ అవుతుంది. సో బి పార్ట్లో మిస్టేక్ ఉంది అండి. ఇది మనకు వాషెస్ అని ఉండాలి, వాషెస్, ఓకేనా. అది వాషెస్ అని ఉండాలి, రైట్. నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 8th క్వశ్చన్, ఈచ్ అనేది ఎప్పుడైనా సరే ఏమని చెప్పినా మీకు, సింగులర్ అని చెప్పినా లేదా, రైట్, సింగులర్. చూద్దాం, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇది కరెక్టే కదా. చూడండి, ఈ స్టూడెంట్ అనొచ్చు, లేకపోతే ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనొచ్చు, ఓకేనా. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్. మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ చూడండి, మిస్టేక్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటాడు, అది రాంగే. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది రాంగే, ఈచ్ స్టూడెంట్స్ అనేది కూడా రాంగే, ఓకేనా. ఏముండాలి మనకి జనరల్గా ఇక్కడ రాసు చూడండి అందరూ, దీని మీద క్వశ్చన్ వచ్చిందండి, అందుకే ఈచ్ స్టూడెంట్ అనాలి, ఇది కరెక్ట్. రాంగ్ ఏముంటుందంటే దీనికి ఈచ్ స్టూడెంట్స్ అనేది రాంగ్, రైట్. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇప్పుడు నన్ ఆఫ్ ద బాయ్స్ అంటాం కదా, అట్లా ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది కరెక్ట్. అదే మనకు ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్ అన్నాం అనుకోండి, అది మళ్ళీ మనకు రాంగ్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది మళ్ళీ మనకు రాంగ్ అయిపోతుంది. ఇవి క్లియర్గా చూసుకోండి, ఓకేనా, రైట్. ఎనీవే, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్ ద కంప్యూటర్ క్లాస్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద కంప్యూటర్ క్లాస్ హ్యావ్ టు టైపా హ్యాస్ టు టైపా అంటే కరెక్టే, హ్యాస్ టు టైప్. ఎందుకంటే ఈచ్ కానీ నైదర్ కానీ నన్ను కానీ ఐదర్ కానీ ఇవన్నీ ఎప్పుడైనా ఎలా కన్సిడర్ చేయాలి, వాటి సింగులర్లా కన్సిడర్ చేయాలి. కాబట్టి హ్యాస్ సింగులర్ వెర్బే వచ్చింది, కరెక్టే. హ్యాస్ టు టైప్ దేర్ ఓన్ రీసెర్చ్ పేపర్ అట. దేర్ ఓన్ అంటామా హిస్ ఓన్ అంటామా అంటే గుర్తుపెట్టుకోండి, హిస్ ఓన్. ఎందుకంటే ఇది సింగులర్ కదా, సింగులర్ కాబట్టి మరి దేర్ అంటే మళ్ళీ ప్లూరల్ వాడాల్సి వస్తుంది. ఒకటి ఈచ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం హిస్ అనేది వాడుకుంటాం. కాబట్టి ఇక్కడ హిస్ ఏమన్నా అక్కడ దేర్ వాడకూడదు. ఎందుకంటే ఈచ్ అనేది సింగులరే, హ్యాస్ కూడా వెర్బ్ సింగులరే వచ్చింది, మరి దానికి సంబంధించిన ప్రొనౌన్ కూడా మనకు సింగులరే రావాలి. సో దేర్ రాకూడదు. ఏం రావాలి చెప్పండి మనకు అక్కడ, హిస్ ఓన్ రీసెర్చ్ పేపర్ అనమాట, ఓకేనా. కాబట్టి మనకు సో మిస్టేక్ ఎక్కడుందండి, ఎక్కడుంది. అయితే ఇక్కడ ఏ పార్ట్ ఇక్కడ మిస్ చేసిండు, ఇది ఏ, ఇక్కడ ఏ పెట్టుకోండి అంతే, ఓకేనా. ఇది ఏ పార్ట్, అది మనకు బి పార్ట్, ఇది మనకు సి పార్ట్ అనమాట. సో సి పార్ట్లో ఎర్రర్ ఉంది అని. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూసుకోండి. ఎవ్రీ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్, ఎవ్రీ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్, ఎవ్రీ చూడండి, ఈచ్ వచ్చినా ఎవ్రీ వచ్చినా ఎప్పుడైనా సరే మనం ఏం యూజ్ చేసుకోవాలి ఇక్కడ, సింగులర్ వెర్బా ప్లూరల్ వెర్బా, సింగులర్ వెర్బ్ వాడాలి, రైట్. ఎవ్రీ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ యూ సజెస్టెడ్, నువ్వు సజెస్ట్ చేసిన ప్రతి ఒక్క ఫిల్మ్ అండి, నువ్వు సజెస్ట్ చేసిన ప్రతి ఒక్క ఫిల్ము ఆర్ నాట్ వర్త్ సీయింగ్ అట. చెప్పండి, ఎవ్రీ, ఈచ్ కానీ ఎవ్రీ కానీ వస్తే అంటే ఒకటొకటి అని, ఈచ్ అంటే ఒకరొకరొకరు అని, ఒకసారి ఒక్కరే అని మీనింగ్ తీసుకుంటాం అనమాట. అందుకే దాన్ని సింగులర్ లా కన్సిడర్ చేస్తాం, రైట్. కాబట్టి ఎవ్రీ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ యూ సజెస్టెడ్ ఆర్ నాట్ వర్త్ సీయింగా, ఈజ్ నాట్ వర్త్ సీయింగా. ఎవ్రీ వన్ అంటే మనకి అక్కడ సింగులరా ప్లూరలా,
సింగులర్ కాబట్టి మనకు అప్పుడు ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా? వెర్బ్ సింగులరే ఉండాలి కాబట్టి ఏమొస్తుంది అక్కడ? ఈజ్. ఏం రావాలి ఇక్కడ? ఈజ్ అనేది రావాలి. కాబట్టి మనకు పార్ట్ సిలో మిస్టేక్ ఉంది అనమాట. రైట్. ఎవ్రీ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ యూ సజెస్టెడ్, నువ్వు సజెస్ట్ చేసిన ప్రతి ఒక్క ఫిల్మ్ అని ఈజ్ నాట్ వర్త్ సీయింగ్ అనాలి. ఎందుకంటే ఎవ్రీ అనేది మనకు సింగులర్ కదా, ఈజ్ నాట్ వర్త్ సీయింగ్ అనాలి అనమాట. ఓకేనా? అది నెక్స్ట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి అందరూ. ఇంకా 10th క్వశ్చన్ చూడండి ఇక్కడ అందరూ. ద సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్. చూడండి క్లియర్గా. ద సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ అంటే సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ ఒక్కరా ఇద్దరా? దా అనేది మనకు రెండింటి ముందు ఉందా, ఒకటి దాని ముందు ఉందా? ఒకటి దాని ముందు ఉంది. అంటే సెక్రటరీ వాడే, ప్రిన్సిపల్ కూడా వాడే అని. ద సెక్రటరీ అండ్ ద ప్రిన్సిపల్ అంటే ఇద్దరు ఉన్నట్టు మీనింగ్. ద సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ అంటే ఒకటే దాని దా ఉంది కదా, ఒకటే ఉన్నట్టు మీనింగ్. కాబట్టి ద సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్, కాలేజ్ యొక్క సెక్రటరీ ప్రిన్సిపల్ ఆర్ అటెండింగ్. ఆర్ అటెండింగా, ఈజ్ అటెండింగా? ఈజ్ అటెండింగ్ అనాలి. సెంటెన్స్ చదువుకుంటూ వెళ్తే అర్థమవుతుందండి. చూడండి స్పాటింగ్ ఎర్రర్ ఎప్పుడైనా సరే ఎట్లా కనిపెట్టాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ వెర్బే చూడండి. సబ్జెక్టు సింగులర్ ఉందా, వెర్బ్ ఎలా ఉంది? సబ్జెక్టు ప్లూరల్ ఉందా, వెర్బ్ ఎలా ఉంది అనమాట. అదే చూడాలి ఫస్ట్. దాని తర్వాత టెన్స్ చూసుకోవాలి. దాని తర్వాత యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, వాయిస్ స్ట్రక్చర్ కూడా చూసుకోవాలి. ఓకేనా? సో దాని తర్వాత క్లియర్గా నౌన్స్, ప్రొనౌన్స్, సెంటెన్స్ ఫార్మేషన్ అన్ని కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే సబ్జెక్ట్ వెర్బ్ చూడడం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైట్. కాబట్టి ఇక్కడ మనకు ద సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ఈజ్ అటెండింగా, ఆర్ అటెండింగా? ఈజ్ అటెండింగ్ రావాలి. మీతో కూడా చెక్ చేద్దాం. ఈజ్ అటెండింగ్ ద డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్ ఎట్ ద కలెక్టరేట్. కరెక్టే ఉంది ఇక్కడ మొత్తం. కలెక్టరేట్ దగ్గర అతడు ఏమంటారు ఆ మీటింగ్, ఓకేనా, మీటింగ్ అటెండ్ అవుతున్నాడు అని. రైట్. అది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 11th క్వశ్చన్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ హిస్ నోవెల్స్. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వన్. ఇది మీకు చెప్పాను ఆల్రెడీ, మన యాప్లో కూడా ఉంటుంది ఇది క్లియర్గా. ఎప్పుడైనా సరే ఓన్లీ వన్. ఓకేనా? యాక్చువల్గా దట్ అనేది ఏంటిదండి మనకు రిలేటివ్ ప్రొనౌన్ అండి. దట్ అనేది ఏంటిది మనకు అక్కడ రిలేటివ్ ప్రొనౌన్. సో రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడైనా సరే దేన్నైతే రిలేట్ చేస్తుందో దాని గురించి మాట్లాడుతుంది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ హిస్ నోవెల్స్ దట్ ఆర్ ఇంట్రెస్టింగ్ అని ఇచ్చాడు. దెర్ ఈజ్ ఓన్లీ, ఇక్కడ ఏం ఎర్రర్ లేదు, ఇక్కడ కూడా కరెక్టే ఉంది. వన్ ఆఫ్ హిస్ నోవెల్స్ అది కూడా కరెక్టే ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అంటాం కదా, వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడైనా సరే మనకు అక్కడ ప్లూరల్ నౌనే రావాలి. అది కూడా కరెక్టే ఉంది. వన్ ఆఫ్ హిస్ నోవెల్స్ దట్ ఆర్ ఇంట్రెస్టింగ్ అన్నాడు. రైట్. చూడండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దట్ అనేది కూడా ఎందుకు వచ్చింది, దట్ అనేది ఎందుకు వచ్చింది, విచ్ అనేది కూడా రావాలి కదా రిలేటివ్ ప్రొనౌన్. విచ్ ఎందుకు రాలేదు, దట్ ఎందుకు వచ్చింది అంటే ఓన్లీ. చూడండి ఎప్పుడైనా సరే మనకు ఓన్లీ కానీ సేమ్ కానీ ఇలాంటి వర్డ్స్ కనిపించినాయి అనుకోండి, అప్పుడు కంపల్సరీ మనకు రిలేటివ్ ప్రొనౌన్ ఏం యూజ్ చేసుకోవాలండి, దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ వాడాలి. ఓన్లీ, సేమ్ ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే మనము దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ వాడాలి. రైట్. అయితే దాని తర్వాత దట్ ఆర్ ఇంట్రెస్టింగ్ అని ఉంది కదా, చాలామంది ఏమనుకుంటారంటే సార్ ఇప్పుడు దట్ అనేది సింగులరా ప్లూరల్ అంటే నావెల్స్ అనేది ప్లూరల్ కాబట్టి దట్ అనేది ప్లూరల్ అవుతుంది సార్, అందుకే ఆర్ కూడా ప్లూరల్ వాడతాం సార్ అనుకుంటారండి. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే జనరల్గా మనకు ఇక్కడ నార్మల్గా ఏమొస్తుందంటే దట్ ఆర్ ఇంట్రెస్టింగ్ వస్తుందండి. కానీ మనకి ఇక్కడ ఓన్లీ వన్ అని ఇచ్చిండు కదా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఓన్లీ వన్ అనేది ఇచ్చిండు అంటే అప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వెర్బ్ ఏం వాడాలి అంటే సింగులర్ వెర్బ్ వాడాలి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందండి మనకి అక్కడ దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఆన్సర్ ఏమొస్తుంది అక్కడ దట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. కాబట్టి సో అదే మనకు దెర్ ఈస్ వన్ ఆఫ్ హిస్ నోవెల్స్, ఓన్లీ లేదనుకోండి అక్కడ, అప్పుడు మనకు దట్ ఆర్ ఇంట్రెస్టింగ్ వస్తుంది. కానీ ఓన్లీ వన్ అని ఉంది కదా, ఓన్లీ అట్లా ఉన్నది అంటే ఓన్లీ వన్ అంటే ఒకటే అన్నట్టు. కాబట్టి అక్కడ సింగులర్ లాగా తీసుకుంటాం రిలేటివ్ ప్రొనౌన్ పక్కన. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ ఇక్కడ సి పార్ట్లో ఎర్రర్ ఉంది అని. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నాలెడ్జ్ ఆఫ్ అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్ ఆర్ రిక్వైర్డ్ అట. చూడండి ఇక్కడ 12th క్వశ్చన్. నాలెడ్జ్ ఆఫ్ అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్, కనీసం 2 భాషలలో లాంగ్వేజ్ అనేది, 2 భాషల యొక్క నాలెడ్జ్ అనేది ఆర్ రిక్వైర్డ్ టు పాస్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ పాస్ కావాలి అంటే కనీసం 2 భాషలలో నాలెడ్జ్ అనేది ఉండాలి అని మీనింగ్ అక్కడ. రైట్. అయితే ఇక్కడ ద నాలెడ్జ్ ఆఫ్ అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్ ఆర్ రిక్వైర్డ్ అంటుండు. చూడండి 2 లాంగ్వేజెస్ ఇవ్వగానే మీరు చాలామంది ఏం చేస్తారంటే 2 లాంగ్వేజెస్ 2 లాంగ్వేజెస్ ఆర్, ఎందుకంటే 2 లాంగ్వేజెస్ అంటే ప్లూరల్ కదా, వెర్బ్ ప్లూరలే ఉండాలని చెప్పేసి ఆర్ అని పెట్టేస్తారండి.
కానీ ఇక్కడ 2 లాంగ్వేజెస్ సబ్జెక్ట్ కాదు, వాటి యొక్క నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ అనమాట. ఓకేనా, నాలెడ్జ్ ఆఫ్ 2 లాంగ్వేజెస్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇక 2 లాంగ్వేజెస్ కాదు, దాని గురించి మాట్లాడలే, 2 లాంగ్వేజెస్ యొక్క నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, 2 లాంగ్వేజెస్ రిక్వైర్డ్ కాదు, నాలెడ్జ్ రిక్వైర్డ్. ఇక్కడ 2 లాంగ్వేజెస్ యొక్క నాలెడ్జ్ రిక్వైర్డ్ కాబట్టి నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ కాబట్టి మనకి అప్పుడు ఏమొస్తుందండి, నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్, నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ అంటాం. కాబట్టి నాలెడ్జ్ ఆఫ్ అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్ ఈజ్ రిక్వైర్డ్. సో మనకి ఇక్కడ ఆర్ అనేది రాంగు. ఏం రావాలి చెప్పండి, మనకి అక్కడ ఈజ్ అనేది ఉండాలి. సో 2 లాంగ్వేజెస్ కాదు అక్కడ సబ్జెక్టు, 2 లాంగ్వేజ్లో ఉన్న నాలెడ్జ్ అనమాట. ఓకేనా, వాట్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ 13th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇట్ ఈస్ ఐ, అది నేను. చాలామంది ఇట్ ఈస్ మీ అంటూ ఉంటారండి. ఇట్ ఈస్ మీ అనేది రాంగ్, ఇట్స్ ఐ. ఎప్పుడైనా సరే మనం ఏమనాలి చెప్పండి, ఇట్స్ ఐ, ఇట్ ఈస్ ఐ అంటూ ఉంటాం. ఇట్స్ మీ అనేది రాంగ్. ఎందుకంటే ఐ అంటే నేను అని, మీ అంటే నన్ను అని. ఇప్పుడు అది నేను అని చెప్పే సందర్భంలో ఇట్ ఈస్ ఐ అనాలి, ఇట్ ఈస్ మీ అనకూడదు. ఓకేనా, ఇది చేసింది ఎవరు అంటే అది చేసింది నేనే అంటాం కదా, అప్పుడు ఇట్స్ మీ అంటాం చాలామంది. అది రాంగ్. ఏమనాలి, ఇట్స్ ఐ అనాలి. ఐ అంటే నేను అని, మీ అంటే నన్ను అని. కాబట్టి అది నేను అనే సందర్భంలో ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ ఐ అనాలి, రైట్. కాబట్టి ఇట్ ఈస్ ఐ హూ ఈజ్ టు బ్లేమ్. చూడండి ఇక్కడ ఎవరైతే బ్లేమ్ కావాలో అది నేనే అంటుండే ఇక్కడ. చూడండి క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఇది మనకు హూ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే రిలేటివ్ ప్రొనౌన్ అన్నమాట. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక ప్రొనౌన్ దేనిని రిలేట్ చేసుకుంటూ మాట్లాడితే దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి, రిలేటివ్ ప్రొనౌన్ మీద కన్ఫ్యూజ్ కాకండి. ద బాయ్ హూ ఈజ్ గోయింగ్, ఇట్లా రిలేట్ చేసుకుంటూ మాట్లాడడం కోసం వస్తుంది. ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఈజ్ మై బ్రదర్. సో చూడండి అందరూ, యాక్చువల్ సెంటెన్స్ ఏంటంటే ద బాయ్ ఈజ్ మై బ్రదర్, ఆ అబ్బాయి నా బ్రదరు అని. అయితే ఒకవేళ అబ్బాయి గురించి ఏమైనా సెంటెన్స్ మాట్లాడాలి అనుకోండి, అంటే ఆ అబ్బాయిని రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం అనమాట సెంటెన్స్. అప్పుడు మనం ఒక రిలేటివ్ ప్రొనౌన్ తీసుకొని ఒక సెంటెన్స్ రాసేస్తాం. కాబట్టి ద బాయ్ హూ ఈజ్ గోయింగ్, ఎవరైతే వెళ్తున్నారో, ఈజ్ మై బ్రదర్. మళ్ళీ తర్వాత మళ్ళీ ఈజ్ వెర్బ్ రావాల్సిందే. మళ్ళీ ఇంకోటి అండి, చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ హీ ఈజ్ మై బ్రదర్ అనుకుంటారు. అది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకున్నాం. సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో రిలేటివ్ కాన్సెప్ట్ తోటి ఒక రిలేటివ్ సెంటెన్స్ రాసినాం, అది పక్కకు పెట్టండి. ఇక్కడ ఆల్రెడీ సబ్జెక్ట్తో స్టార్ట్ చేసినాం కాబట్టి డైరెక్ట్ వెర్బే రాస్తాం అనమాట రిలేటివ్ సెంటెన్స్ అయిపోయిన తర్వాత. కాబట్టి ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఈజ్ మై బ్రదర్, మళ్ళీ హీ ఈజ్ మై బ్రదర్ వాడకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ మనకు మళ్ళీ హీ ఈజ్ మై బ్రదర్ అంటే రాంగ్. మరి రాసిన సబ్జెక్ట్ ఏం కావాలి అక్కడ, అట్లా రాస్తే. బట్ ద బాయ్ ఈజ్ మై బ్రదర్ యాక్చువల్ సెంటెన్స్, కానీ బాయ్ని రిలేట్ చేసుకుంటే ఏదో పక్కన సెంటెన్స్ మాట్లాడుతున్నాం కాబట్టి రిలేటివ్ సెంటెన్స్ అట్లా వస్తుంది. ఇట్లా రిలేట్ చేసుకుంటూ మాట్లాడడం కోసం మనం రిలేటివ్ ప్రొనౌన్స్ వాడి ఒక సెంటెన్స్ వాడతాం అన్నమాట. అట్లా రైట్. అయితే మనకి ఇప్పుడు ఇది కూడా అంతే, ఇట్ ఈస్ ఐ హూ ఈజ్ టు బ్లేమ్ ఫర్ దిస్ బ్యాడ్ సిచ్యువేషన్ అండి. మరి ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ ఎక్కడుందో గమనిద్దాం, ఒకసారి కనిపెడతాం. రైట్, ఇట్ ఈస్ ఐ హూ ఈజ్ అన్నాడు. ఇప్పుడు ఇది నేను చెప్పినా కదా, ద బాయ్ హూ ఈజ్ గోయింగ్, ఇక్కడ ఈజ్ ఎందుకు వాడిరు? ఓకే గుజన్, ఇక్కడ ఈజ్ ఎందుకు వాడినండి? ఇక్కడ ఈజ్ ఎందుకు వాడినామంటే బాయ్స్ ఉందనుకోండి హూ ఆర్ అనాలి, బాయ్ ఉందనుకోండి హూ ఈజ్ అనాలి. ఎందుకు అంటే హూ అనేది సింగులర్ అవుద్దా ప్లూరల్ అవుద్దా అని ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే అది దేన్నైతే రిలేట్ చేస్తుందో. ఇక్కడ హూ అనేది క్వశ్చన్ లాగా రాలే, రిలేట్ చేసుకుంటూ మాట్లాడడం కోసం వచ్చింది. సో రిలేటివ్ ప్రొనౌన్ ఇది. ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ మనకు సింగులర్ అవ్వచ్చు ప్లూరల్ అవ్వచ్చు అండి. రిలేటివ్ ప్రొనౌన్ దేన్నైతే రిలేట్ చేస్తుందో దానికి సంబంధించిన వెర్బ్ వాడాలి. బాయ్కి ఈజ్ వాడతారా, యామ్ వాడతారా, ఆర్ వాడతారా? ఈజ్ వాడతాం కాబట్టి హూ ఈజ్ గోయింగ్ అన్నాం. ఒకవేళ బాయ్స్ అని ఉందనుకోండి, బాయ్స్కి యామ్ వాడతారా, ఈజ్ వాడతారా, ఆర్ వాడతారా? ఆర్ వాడతాం. అప్పుడు మనము హూ ఆర్ గోయింగ్ అనాలి. మరి ఇప్పుడు ఈ సెంటెన్స్ దగ్గరకు వస్తే ఇట్ ఈస్ ఐ హూ ఈజ్ టు బ్లేమ్. హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌనే కదా, అది నేను ఎవరైతే బ్లేమ్ కావాలో ఈ బ్యాడ్ సిచ్యువేషన్కి అది నేనే అంటుండే అక్కడ. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ హూ అనేది రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది కదా ఐని. మరి ఇప్పుడు ఇక్కడ వెర్బ్ అనేది రాయాలంటే ఐకి సంబంధించిన వెర్బే రాయాలి కదా. మరి ఐకి యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? యామ్ వస్తుంది. ఏమొస్తుంది అక్కడ? యామ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది రాంగ్. ఏం రావాలి చెప్పండి, అక్కడ మనకు యామ్ అనేది ఉండాలి. ఇట్ ఈస్ ఐ హూ యామ్ టు బ్లేమ్, ఇట్ ఈస్ ఐ హూ యామ్ టు బ్లేమ్ అంటూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్,
రిలేటివ్ ప్రొనౌన్కి వెర్బ్ రాయాలి అంటే అది డైరెక్ట్ రాయలేము, అది దేన్నైతే రిలేట్ చేస్తుందో దానికి సంబంధించిన వెర్బే రాయాలి. ఇప్పుడు ఇక్కడ హూ అనేది ఐని రిలేట్ చేస్తుంది కదా, ఐకి యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, యామ్ వస్తుంది. కాబట్టి యామ్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ యామ్ అనేది రాసుకోవాలి. ఓకే, ఈజ్ అనేది రాయకూడదు. కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉంది అండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ పార్ట్ బిలో ఎర్రర్ ఉంది అని. ఫర్ దిస్ బ్యాడ్ సిచ్యువేషన్ అది కరెక్టే ఉంది, అక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి అది మనకు ఆన్సర్ అన్నమాట. ఓకేనా, క్లియరా? అది నెక్స్ట్ ఇంకా 14th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఓకేనా, ఈ వీడియోలో మీకు ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ, రొమాంటిసిజం ఆఫ్ మెలాంకోలీ. మెలాంకోలీ అంటే సాడ్నెస్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సాడ్, సారో, గ్రీఫ్ అంటూ ఉంటాం. గ్రీఫ్ అంటే బాధ, సాడ్ అన్న బాధ, సారో అన్న బాధ, మెలాంకోలీ అన్న బాధే అండి. రైట్, చూడండి, రొమాంటిసిజం ఆఫ్ మెలాంకోలీ ఇన్ ఆర్ట్ అండ్ లిటరేచర్. రొమాంటిసిజం ఆఫ్ మెలాంకోలీ ఇన్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆర్ ద రీజన్. చూడండి, ఆర్ ద రీజనా, ఈజ్ ద రీజనా అంటే ఇక్కడ సింపుల్ ఇక్కడ కూడా చెప్పొచ్చు. ఆర్ ద రీజన్స్ అంటాం ఒకవేళ రైట్ అయితే, ఈజ్ ద రీజన్ అనాలి. ఒకవేళ ఇది ఈ ఫ్రేజ్ అయితే రాంగా, రైట్ రాంగే. ఇప్పుడు ఆర్ ద బాయ్స్ అనాలి, ఆర్ ద బాయ్ అయితే అనం కదా అనం. ఇక్కడ ఇవ్వడమే రాంగ్ ఇచ్చిండి ఇక్కడ. కాబట్టి ఆర్ ద రీజన్స్ ఉండొచ్చేమో ఒకవేళ నార్మల్గా రైట్ అనుకుంటే. ఆయన మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ రొమాంటిసిజం అనేది సబ్జెక్టు, ఆర్ట్ అండ్ లిటరేచర్ కాదు. ఓకేనా, ఆర్ట్ అండ్ లిటరేచర్. ఓకేనా, ఆర్ట్ అండ్ లిటరేచర్లో మెలాంకోలీ యొక్క రొమాంటిసిజం అనేది ఇక్కడ సబ్జెక్ట్ అండి. కాబట్టి రొమాంటిసిజం అనేది సింగులర్ కాబట్టి మరి ఇక్కడ ఆర్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఈజ్ వస్తుంది మనకు, ఈజ్. అక్కడ మనకు ఆర్ అనేది రాంగ్ ఉంది. అయినా అక్కడ రాంగ్ ఉంది ఎట్లా కనిపెడతామంటే ఆర్ ద రీజన్ అన్నాడు, ఈజ్ ద రీజన్ అంటాం, లేకపోతే ఆర్ ద రీజన్స్ అనాలి. అంటే ఆర్ తోటి మనము రీజన్ అయితే కంపేర్ చేయలేం కదా. ఇప్పుడు ఆర్ బాయ్స్ అనాలి కానీ ఆర్ బాయ్ అనకూడదు, ఈజ్ బాయ్ అనాలి కానీ ఈజ్ బాయ్స్ అంటామా అనకూడదు. దీన్ని బట్టి కూడా ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు మిస్టేక్ ఉంది అండి. కాబట్టి ఫస్ట్ ఇన్సెన్సిటివిటీ టు దోస్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్. కాబట్టి మనకు మొత్తం కరెక్టే ఉంది అండి. కానీ ఇక్కడ ఓకేనా వెర్బ్ అనేది రాంగ్ ఉంది అనమాట. ఇట్లా ఉంటాయండి మీకు క్వశ్చన్స్ ఇక్కడ. రైట్, అయితే మీకు ఇక్కడ సింపుల్ ఇంకా చెప్తా చూడండి, ఆర్ ద రీజన్. ఇప్పుడు మనకు ఆర్ ద రీజన్స్ అంటాం, ఆర్ అనేది రీజన్స్ ప్లూరల్ కాబట్టి ఇది మనకు రైటే. అదే ఆర్ ద రీజన్ అంటే రైటా రాంగా, ఆర్ ద రీజన్, ఆర్ అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ రీజన్ ఎందుకు వస్తుంది రాంగ్. ఇట్లా కాంబినేషన్స్ అనమాట. ఈజ్ ద రీజన్, ఇట్ ఈస్ ద రీజన్, ఇది కరెక్టే. మళ్ళీ ఈజ్ ద రీజన్స్ అంటామా, ఈ కాంబినేషన్ ఉంటుందా మనకు, ఉండదు. ఓకేనా, ఇట్లా కాంబినేషన్ సింపుల్గా అర్థమైపోతూ ఉంటాయి కొన్ని. ఇవన్నీ డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, కాబట్టి ఇవ్వండి. రైట్, ఇవి మీకు ఏంటంటే సో కొన్ని ఎగ్జామ్స్లో అడిగిన సో మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. అర్థమైంది కదా, ఇవ్వండి. రైట్, అయితే నేను చెప్పేది ఒకటే. సో మీకు నేను ఏమంటున్నాను అంటే ఇంకా మనకు తక్కువ రోజులే ఉంది అండి. సో మోరార్లెస్ మనకు అక్కడ 20 days వరకు ఉంది వ్యాలిడిటీ. అంటే మనకు ఈ ఎగ్జామ్ జరగబోతానికి 20 days ఉంది. ఈ 20 daysలో ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అంతే. ఇంగ్లీష్ మీద అస్సలు వదలకండి, ఇంగ్లీష్ని బెస్ట్ మార్క్స్ వస్తాయి. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే బట్టి పట్టే విధానం ఉండదండి ఇంగ్లీష్లో. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా, రూల్స్ బట్టి పట్టే విధానాలు ఇవన్నీ వేస్ట్. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, రూల్స్ వైజ్ వెళ్తే మాత్రం వేస్ట్ అయిపోతుంది. లో లెవెల్ నుంచి డిస్కస్ చేసుకుంటేనే మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. రైట్, సో మీకు గనక మంచిగా నీట్గా కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే ఇప్పుడు చెప్పిన విధంగానే క్లాసెస్ వినాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత హైకోర్టు కోర్సెస్లో ఈ కోర్సు ఉంటుంది, 1 month కోర్సు ఉంటుంది. ఆ కోర్సు తీసుకోండి. ఫ్రీడమ్ క్లాసులు చూడండి, ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అండి. అది ఎస్ఎస్సి లెవెల్లో డిస్కస్ చేసి పెట్టాను అంటే సింపుల్గా అర్థమైపోతుంది మీకు. అదే కంటెంట్ మీరు చూడాల్సింది. ఓకేనా, మీకు ఈ నెంబర్ కాల్ చేయండి, 9985317597. ఆ నెంబర్కి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఫ్రీ డెమో క్లాసులు చూసి తీసుకోండి. రైట్, మీకు ఒకవేళ బుక్ కావాలనుకుంటే బుక్ తీసుకోవచ్చండి. బుక్ మీకు ఎక్సలెంట్గా ఉంటుంది, సింపుల్గా నీట్గా ఉంటుంది. ఓకేనా, కోర్టు జాబ్స్కి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, బైలింగ్ వల్ల ఉంటుంది. ఇంగ్లీష్ టు తెలుగులో టాపిక్ ఎక్స్ప్లెనేషన్ బైలింగ్ వల్ల ఉంటుంది అనమాట. రైట్, సో టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రైట్, సో మీకు కావాలనుకుంటే బుక్ స్టాల్లో తీసుకోండి, లేదు అంటే ఈ నెంబర్ కాల్ చేసి అక్కడ ఆన్లైన్ ఆర్డర్ చేసుకోండి. ఓకేనా, ఇదండి. రైట్, సో ఇది మీకు ఏంటంటే సో ప్రాక్టీస్ సెట్ 5 అనమాట. సో మీకు సో ఇంకా నేను ప్రాక్టీస్ సెట్స్ అనేవి చేస్తూనే ఉంటాను. సో మీరు ఓకేనా, సో మనకు ఇంకా మోటివేషన్ లాగా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా మంచిగా షేర్ చేస్తే నేను ఇంకా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. రైట్, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.